గోంగూర పచ్చడి అంటే అందరికీ చాలా ఇష్టం. అదే గోంగూర పచ్చడిని ఇలా రోట్లో దంచుకొని తింటే ఆ టేస్టే వేరే. ఈరోజు వీడియోలో 2 రకాల గోంగూర పచ్చళ్ళైతే చూపించబోతున్నాను. అవి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో ఒక 20-25 వరకు ఎండుమిర్చి యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇంకో స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని అందులో కూడా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో 10-15 వరకు పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఈ రెండింటిని ఒకేసారి ఆల్టర్నేట్గా వేయించుకుంటే మనకు టైం అనేది సేవ్ అయిపోతుంది అనమాట. ఎండుమిరపకాయలు సగం వేగిపోయిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు దాంట్లో మాత్రమే వేసుకోవాలి, పచ్చిమిర్చి దాంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు, వేగితే సరిపోతుంది. ఇలా వేగిపోయిన పచ్చిమిర్చి ఎండుమిర్చిని తీసి వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం తీసుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. గోంగూరను ఉడికించుకునేటప్పుడే ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నామంటే గోంగూర అనేది చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి. గోంగూర ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. శుభ్రంగా కడుక్కున్న రోలు తీసుకొని అందులో మనం ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, ఆ ఎండుమిరపకాయలను అందులో వేసేసుకొని సాల్ట్ వేసుకొని దంచుకోవాలి. ఇలా గల్లులుప్పు వేయటం వల్ల ఎండుమిరపకాయలు అనేవి ఎగిరిపోకుండా ఉంటాయి అన్నమాట. ఎండుమిరపకాయలు ఇలా పూర్తిగా నలిగిపోయిన తర్వాత ఇందులో 2 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మెత్తగా దంచేసుకోవాలి. వెల్లిపాయలను కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట. ఇలా నలిగిపోయిన తర్వాత అందులో కారానికి సరిపడా గోంగూరను కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. గోంగూరను కూడా కొంచెం ఇలా దంచుకొని అది నలిగిపోయిన తర్వాత ఇందులో మనం బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని తీసేస్తే ఎండుమిరపకాయల గోంగూర పచ్చడి రెడీ. ఇప్పుడు అదే రోట్లో మనం వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇందులో కూడా కొంచెం గల్లులుప్పు యాడ్ చేసుకొని మెత్తగా దంచుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా నలిగిపోయిన తర్వాత ఇందులో 2 వెల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మంచిగా దంచేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గోంగూరను కూడా యాడ్ చేసుకొని గోంగూర కూడా మంచిగా దంచేసుకోవాలి. ఇది మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో కూడా ఆనియన్స్ యాడ్ చేసుకొని దంచుకున్నామంటే మన పచ్చిమిర్చికి గోంగూర పచ్చడి కూడా రెడీ అయిపోయినట్లే. అంతే అండి. ఇలా సింపుల్గా ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చితో గోంగూర పచ్చడి ప్రిపేర్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. మీకు కావాలంటే వీటికి తాలింపైన పెట్టుకోవచ్చు, తాలింపు పెట్టకుండా తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.